మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము శాతవాహుడు స్టోరీ చెప్పుకుంటున్న నావెల్ కదా, అది రెండో భాగంలో ఉన్నాం. మణిభద్రుడు అతను ఏం చేశాడు, ఈ యువరాణిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మాధవసేన ఇతని ఆచూకీ తెలియకపోయేసరికి దుఃఖంగా డల్గా అయిపోయింది. తల్లిదండ్రి తెలుసుకున్నారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడినప్పుడు ఉత్సాహంగా ఉన్న అమ్మాయి క్రమంగా ఎందుకు మెతకబారిపోయింది అని ఆలోచించి ఆమెను కనుక్కుంటే మెల్లిగా ఆ అమ్మాయి ఇతని మీద మనసు పడిందని. ఈ మణిగుప్తుడు చాలా మంచివాడు, చాలా పేరున్నవాడు, సాహసి. ఎవరికైనా కన్యనిచ్చి వాళ్ళకి రాజ్యం ఇవ్వాల్సిందే. సాహసికుడు, ఇతరులకి మేలు చేసే గుణమున్నవాడు అయితే పనికొస్తుంది మనకి. కులగోత్రాల గురించి ఏముంది మనకి, అల్లుడైతే అతడే రాజు అని రాజు రాణి ఈ అమ్మాయిని అతనికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ అతను ఊళ్ళో లేడు. ఇక్కడ ఇంకో కథ నడుస్తుంది పక్కన. ఒక రాత్రి సాయంకాలపు వేళ ఒక ఇద్దరు కుర్రాళ్ళు, ఒకడు చాలా అందమైన వాడు, మంచి పొడగరి బలశాలిగా ఉన్నవాడు, పక్కన సహాయంగా సామాన్యమైన పర్సనాలిటీ ఉన్నవాడు ఒకడు. వీళ్ళిద్దరూ కలిసి అడవిదారిలో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఈ మాణిభద్రుడనే ఉంటాడు కదా, మన యక్షుడి గుడి ఉంటుంది కదా, ఆ గుడిలో విశ్రాంతి తీసుకున్నారు వాళ్ళు. రాత్రిపూట నాకు భయం వేస్తోందని రెండోవాడు, అంటే భయపడితే ఎట్లారా, హాయిగా పడుకో, నువ్వు పడుకో, నేను మెలకుగా ఉంటానని ఈ రెండో అందంగా ఉన్న కుర్రాడు ఆ స్తంభాన్ని అనుకుని కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ వాడికి ఏం కనపడింది, ఒక రథం వెళ్తోంది. ఆ రథాన్ని వికృతాకారుడు మహాకాయుడైన వాడొకడు తోలుతున్నాడు. ఆ రథంలో ఒక అమ్మాయి స్పృహ తప్పిపడి ఉన్న ఒక సౌందర్యవతైన స్త్రీ కనపడింది ఇతనికి. అంత సౌందర్యం కంటే బాగా నగనట్ర ఉన్నాయి ఒంటి మీద. రాజులు వాళ్ళు రాణులు పెట్టుకునే నగలు కనపడుతున్నాయి. రాత్రి వేళ తనకు ఆశ్చర్యం వేసింది. వీడెవడు, పోనీ ఎవరాని ఎక్కడో వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఇంకొంచెం సైన్యం ఉండాలి, వీడు ఇంత వికృతాకారుడుగా ఉన్నాడేమిటి, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని వాళ్ళ వెనకాలే గుర్రంతో బయలుదేరాడు. ఆ రథపు చప్పుడులో వీడి గుర్రపు డెక్కెల చప్పుడు వినపడలేదు. వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనకాలే ఇతను వెళ్ళిపోయాడు. వెళ్తే అతను ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. రథం దిగి ఆ అమ్మాయిని భుజం మీద వేసుకున్నాడు. లోపలికి వెళ్తుంటే వీడు ఏం చేశాడు, తన గుర్రాన్ని అక్కడున్న ఒక చెట్టుకి కట్టేసి పరిగెత్తుకుంటూ ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడేమోనని ముందే అనిపించింది, అదే జరుగుతోందన్నమాట. ఈ లోపలికి వెళ్ళగా అది ఇట్లా తెరలుగా వెళ్తోంది. గుడి లోపల ఎంత పెద్ద భైరవి విగ్రహం ఉందో, వికృత స్వరూపిణిగా ఉన్న పెద్ద జేజి కనపడుతోంది. అక్కడ ఒక పెద్ద తక్కెడ పెట్టుంది. ఈ వెళ్ళిన వికృతాకారుడు వీడు బయట నుంచి చూసిన రూపం వేరు, లోపలికి వెళ్ళేసరికి ఒక మాంత్రిక రూపం వచ్చేసింది వాడికి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తక్కెడలో వేసాడు. వేసేసరికల్లా తక్కెడ తూగాలి. ఈ లోపలికి వెళ్ళిన కుర్రాడు, వీడికి అదృశ్యకరణి అని ఒక విద్యొచ్చు. ఎక్కడికైనా వెళ్తే తను కనపడకుండా ఉండే మంత్రం ఉంది వాడికి, వాడి గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఈ లోపలికి వెళ్ళాక ఇంక కనపడకుండా అదృశ్యకరణి మంత్రంతో వెళ్ళి దాని దగ్గర నుంచున్నాడు. ఇతను ఈ తక్కెడలో ఈ అమ్మాయిని వేసి గట్టిగా పిలిచాడనమాట. ఆ తక్కెడిని ఆ తక్కెడకి ఒక శక్తి ఉంటుంది. నేను తీసుకొచ్చిన ఈ యువతి, ఈమె ఈ తూకానికి సరిపోతుందా, ఈమెను బలిస్తే నాకు అద్భుత శక్తులు వస్తాయా రావా, తక్కెడా తెలియజేయని. తక్కెడ ఇట్లా కదిలి సమానంగా వచ్చింది. అంటే ఈ అమ్మాయిని బలిస్తే వీడికి శక్తి వస్తుందన్నమాట. వికటాట్టహాసం చేశాడు ఆ వికృతాకారుడు. నేను యోగదండి మాంత్రికుణ్ణి, ఇవాల్టికి నా తపస్సు ఫలించింది. ఈ అపురూప సౌందర్యవతి కన్య ఏకపుత్రిక, ఈమెను బలిస్తే అంటే ఉత్కళ రాజవంశపు యువరాణి, రాజ్యానికి కాబోయే రాణి, ఈమెను బలిస్తే నాకు అద్భుత శక్తులు వస్తాయి. ఇప్పుడే నేను ఈమెను బలిస్తాను భైరవికి అన్నాడు. అనగానే తక్కెడులోంచి శబ్దం వినపడింది. పిచ్చివాడ, ఉత్కళ రాజ దంపతులు రాజరాజేశ్వరి భక్తులు. ఈ అమ్మాయి వాళ్ళకి ఆ పూజ వల్ల లభించిన ప్రసాదం. ఈ రాజేశ్వరిని బలిస్తే అమ్మవారు ఒప్పుకోకపోవచ్చు. అమ్మాయి తన ప్రసాదాన్ని తనే తీసుకుంటుందా, ఆ ప్రసాదాన్ని ఇతరులు తీసుకోవాలి అనేసరికల్లా ఈ యోగదండి అనే మాంత్రికుడు గట్టిగా అరిచి పోట్లాడాడు. వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చేశాక ఇంకా వాళ్ళది, ఆమె కాబోయారని. నాకున్న నియమం ఏమిటి, నేను చేయవలసింది ఏకపుత్రిక, తల్లిదండ్రులకి ఇంకా సంతానం ఉండకూడదు, క్షత్రియ రాజకన్యక కావాలి. ఉత్కళరాజు భార్య ఇద్దరు క్షత్రియులే, తల్లికి వేరేది కాదు, క్షత్రియులే. ఈమె ఆ రాజ్యానికి ఉత్తరాధికారి. ఇవన్నీ సరిపోయినాయి. కాబట్టి నేను ఈమెని
చంపక తప్పదని ఆ అమ్మాయిని ఎత్తి బలిపేట మీద పడుకోబెట్టాడు. కత్తి తీసేసరికల్లా ఈ పక్కనే నిలబడి ఉన్నాడు ఈ కుర్రాడు, అదృశ్యకరణితో ఉన్నాడు కదా, ఒక్క ఊపున అతను కత్తి తీస్తుంటే ఆ కత్తిని ఇట్లా వెనక్కి తోసేసాడు. కింద నుంచి కత్తి తీసాడు, ఇట్లా పైకి అయిపోయాడు. ఆ కత్తిని తోస్తే ఏమవుతుంది, మెడ తెగిపోదు. ఆ మెడ తెగటం ఏమిటి, తలకాయ ఎగిరి ఎక్కడో పడి ఈ శరీరం భైరవి పాదాల మీద పడిపోయింది. పడేసరికి మెడలోంచి వచ్చిన నెత్తురంతా అమ్మవారి పాదాల మీద పడింది. పెద్దగా గంటలు మోగినాయి, దీపాలు వెలిగిపోయినాయి. భైరవి లోపల నుంచి అమ్మవారి శక్తి కనపడింది. ఈ కుర్రాన్ని రంగరాయ అని పిలిచింది. ఆఖరి నిమిషంలో యోగదండి మాంత్రికుణ్ణి బలిచ్చావు నువ్వు. ఈ అమ్మాయిని కన్యకని బలిస్తే యోగదండికి ఏ శక్తులు వస్తాయో నీకు ఆ శక్తులు వస్తాయి అని చెప్పి ఒక కత్తి అతని చేతిలో పెట్టింది. ఈ కత్తికి ఎదురు లేదు, ఎక్కడైనా ఏ యుద్ధాన్నైనా అవలీలగా గెలుస్తావు అని చెప్పి కత్తిని చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది. ఈ మొత్తం గంటలు మోగి దీపాలు వేగి అమ్మవారు వచ్చేసరికల్లా ఈ పడుకుని నిద్రలో ఉంది కదా, యువరాణి లేచి కూర్చుంది. ఎవరు, నేను ఎక్కడున్నాను ఏమిటి అంటే ఈ పడిపోయిన మాంత్రికుడు, ఈ పెద్ద గుహ, ఇవన్నీ చూసేసరికి ఆశ్చర్యపోయి కేకలు పెట్టింది. ఎవరు నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికంటే, నువ్వు ఎట్లా వచ్చావు అని అడిగాడు ఇతను. తెలీదు, నేను ఉద్యానవనంలో ఉన్నాను, ఏదో శక్తి నన్ను ఎగరేసినట్టు అయిపోయింది, మా అమ్మ నాన్న ఏమైపోయారో నా మీద బెంగతోటి అనేసరికి నేను నిన్ను తీసుకెళ్తానని ఈ అబ్బాయి అమ్మాయిని బయటికి తీసుకొచ్చేసాడు. బయటికి తీసుకొచ్చి ఎప్పుడు జరిగింది ఇది, సాయంకాలం వాడు తీసుకొచ్చాడు, ఇది రాత్రి, అంతే పూట గడవలేదు ఇంకా. బయటికి తీసుకొచ్చాడు. తను ఒక చోట ఉన్నాడు కదా, మాణిభద్ర యక్షుడి దేవాలయం దగ్గర ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ తన స్నేహితుడైన రెండో వాడి పేరు గణపతి, ఇతను రంగరాయలు, ఇతని పేరు రంగారాయుడు అన్నమాట. వెళ్ళేసరికి అలా అడవి కోళ్ళు కూర్చుంటే తెల్లవారుసాము అయిపోయింది. ఈలలు అవి వినపడుతున్నాయి, గుర్రపు డెక్కలు చప్పుడు వినపడుతుంది. 25-30 మంది ఉత్కళ సైనికులు వచ్చేసారు. యువరాణిని ప్రాణాలతో చూసేసరికి కేకలు పెట్టారు, యువరాణికి జయ్యని. ఆవిడేమో చెప్పింది, ఈ అమ్మాయి నేను ఇతను రక్షించాడు, మాంత్రికుడు తీసుకొచ్చాడు, ఈ గుహలో ఉన్నది అంటే ఆ గుహలోకి వెళ్తే బోల్డంత బంగారము అవి ఇవి కుప్పలు తెప్పలుగా మణులు మాణిక్యాలు ఉన్నాయి. సైనికులు అవన్నీ పోగు చేశారు, ఆ గుహని పూర్తిగా మూసేసి యువరాణిని తీసుకుని ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకెళ్ళేసరికి అలా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మాయిని రక్షించాడు కదా, లేకపోతే అయిపోయేది, తెల్లవారుజామున బలైపోయేది. ఈ అమ్మాయి అబ్బాయిని వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. వివాహం చేసేసారు. హాయిగా ఈ రాజేశ్వరి యువరాణితోటి సుఖంగా ఉన్నాడు, ఉత్కళ రాజకన్యకతోటి రంగరాయలు. కొద్ది రోజులు గడిచినాయి, అమ్మాయి గర్భవతి అయింది. గణపతి కూడా వీళ్ళతో పాటే ఉన్నాడు. ఈ గర్భవతి అయిన తర్వాత ఒకనాడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇతనికి వేరే రాజ్యగీజ్యం ఏమీ లేదు, కుర్రాడు సమయానికి కనపడ్డాడు, తీసుకొచ్చారు. కులగోత్రాలు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసామని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినేశాడు. ఇతను అవమానపడి బయటకు వచ్చేసాడు. ఇక అక్కడ అతనికి ఉండబుద్ధి కాల. ఇప్పుడు భార్య అమ్మాయేమో గర్భవతి, మనసు కుదురుకోవటం లేదు, తమ గురించి తమకేం తెలీదు, అమ్మా నాన్న ఉన్నారు అక్కడెక్కడో. అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ వెళ్ళిపోయేసరికల్లా ఏమైంది, వీళ్ళు వెతుక్కోవటం మొదలుపెట్టారు. ఏడి లేడు, అతను దొరకలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో యువరాణి దుఃఖంతో ఉంది. గణపతి అదే ఊళ్ళో ఉండిపోయాడు, అతను తెలీదు స్నేహితుడు రంగరాయలు వెళ్ళిపోయాడని. కొన్నాళ్ళకి 3 నెలల తర్వాత యువరాణి కన్నది చక్కటి మగపిల్లవాడు కూడా పుట్టాడు. కానీ రంగరాయలు మాత్రం వాళ్ళకి దొరకల. ఈ సమయం ఈ కుమారుడు కూడా జన్మించి ఊళ్ళో కొంచెం బారసాల సంబరాలు అవి జరుగుతూ ఉండగా మణిగుప్తుడు ఈ ఊళ్ళోకి ప్రవేశించాడు, ఈ ఉత్కళ రాజ్యంలోకి. అతను దీనికి వెళ్ళాడు కదా ట్రిప్కి, ఉత్కళ రాజ్యంలోకి వచ్చేసరికి సరే ఏమైంది, ఒక పెద్ద సత్రంలోకి ప్రవేశించాడు. గుర్రం బయట కట్టేశాడు, డబ్బులు గిబ్బులు ఉన్నాయి కదా, ఈ లోపలికి వచ్చాడు. సరే కొద్ది రోజులు ఉంటానని, ఉత్కళ అనేసరికల్లా ఒరిస్సా కదా, జగన్నాథ దర్శనం అది చెయ్యాలని ఉంటాననేసరికి సరే స్నానం చేయడానికి దానికి ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఇతను వస్త్రాలు విప్పి ఒక చిన్న గావంచా కట్టుకుని బావి దగ్గర స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ ఒక ముసలావిడ నీళ్లు దొడుతోంది. ఆవిడ గట్టిగా కేకపెట్టింది, కృష్ణరాయ బతికే ఉన్నావా నాయన అని పరిగెత్తుకుంటూ వచ్చింది ఇతని దగ్గరికి. ఇతను తెల్లబోయాడు. నువ్వెవరమ్మా, నాకు తెలీదు, నా పేరు కృష్ణరాయుడు కాదు, నేను మణిభద్రుడు మణిగుప్తుడు, మాది ఫలానా ఊరు రత్నగిరి, నేను ఇక్కడికి యాత్రల కోసం వచ్చానంటే ఆవిడ ఒప్పుకోలే. కాదు నాయన, నీకు తెలీదు, నీ మెళ్ళలో ఉంది చూడు ఈ పథకం, నీకు ఎక్కడిది అంది. నాకు తెలీదు, నేను పుట్టినప్పటి నుంచే ఉంది. అయితే నేను నన్ను పెంచిన వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదు, 3 ఏళ్ల వయసులో నేను వాళ్ళకి దొరికాను. ఈ మెళ్ళలో ఉన్న హారంతోటే దొరికా, ఆ హారంతోటే వాళ్ళు అలాగే ఉంచారు నన్ను.
అనగానే, అయ్యో నేను నిన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి నాయనా, మీ తమ్ముడు ఉన్నాడు రంగరాయలు, అచ్చు నీలాగానే ఉంటాడు, మీ ఇద్దరిని చూస్తే అసలు కమలపిల్లల్లాగా ఉంటారు, నువ్వు అదే పోలికతో ఉండటం వల్లే గుర్తుపట్టాను, నీ మెళ్ళ ఉన్న హారం నిన్ను పట్టించింది, కావాలంటే చూడు దీని మీద దేవగిరి తాలూకు గుర్తుంది, వెనకాల ఒక గుర్తుంది ఆ రవ్వల పథకం మీద. ఆవిడేం చెప్పిందంటే దేవగిరి రాజ్యానికి రాజు ఒక ఆయన, వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు కృష్ణరాయలు. ఆ పిల్లవాడికి 3 ఏళ్ళు వచ్చాక తల్లి మళ్ళీ గర్భవతి అయింది. వాళ్ళ సంస్థానం మీద శత్రురాజులు దాడి చేస్తే భార్య భర్త, 2 పిల్లలు, 2 పనివాళ్ళు, వాళ్ళు కూడా భార్యాభర్తలు, వాళ్ళతోటి కలిసి మేము పారిపోయారు వాళ్ళు. ఈ పారిపోయిన క్రమంలో ఈ కనపడిన ముసలావిడ పిల్లవాడిని ఎత్తుకుంది. పిల్లాడిని ఎత్తుకుని ఈ సొరంగంలో నుంచి బయటకు వచ్చారు. రాజ్యంలో నుంచి బయటకు వచ్చే దారులు ఉన్నాయి. అర్ధరాత్రి కనుచీకటిలో వాళ్ళంతా ఒకవైపుకు వెళ్తే ఈవిడ ఈ పిల్లాడిని భుజాన్ని వేసుకుని రెండో పక్కకి వెళ్ళింది. ఈ వెళ్ళి 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 వెళ్తురు వచ్చాక ఈవిడ బయటికి వెళ్ళిపోయేసరికల్లా పిల్లాడు తను మిగిలారు. రాజుగారు లేదు, రాణి లేదు, ఆమె భర్త కూడా లేడు. లేకపోయేసరికల్లా నేను దుఃఖంతో ఆడ పిల్లాడిని పెట్టుకుని కూర్చున్నా. మెల్లిగా నిద్రపోయాం. తెల్లవారు నాకు బాగా మెలకు వచ్చేసరికల్లా పిల్లాడు కూడా నాకు లభించలేదు. పిల్లవాడిని ఎవరో తీసుకుపోయారు. ఆ పడుకున్నప్పుడు ఈవిడ నిద్రపోయింది. పిల్లాడు 3 ఏళ్ల వాడు నిద్రలేచాడు. అటు ఇటు చూసి నాన్న అమ్మాని వెతుక్కుంటూ రోడ్డు మీదకి నడిచి వెళ్ళిపోయాడు. ఆ దారిలో వెళ్తున్న సార్థవాహులు బిడారులో ఎవరో పిల్లాడు ముద్దుగా ఉన్నాడని వాడిని ఎత్తుకుని సంక పెట్టుకుని తీసుకుపోయారు. పిల్లాడు బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ ఏం చేస్తుంది, ఏడ్చుకుంటూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటే క్రమంగా ఒక ఊళ్ళో వీళ్ళు లభించారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, వచ్చేటప్పుడే కొంత సంపద తెచ్చుకున్నారు చేతితోటి. అక్కడేవో కొన్ని పొలాలు కొనుక్కుని ఒక భవంతి ఏర్పరచుకుని ఉంటున్నారు. మీ అమ్మగారికి ఆ తర్వాత మళ్ళీ కుమారుడు కలిగాడు. నేను ఆ పిల్లాన్ని సంరక్షిస్తూ వాళ్ళ దగ్గరే ఉన్నాను. కాలక్రమాన నా భర్త చనిపోయారు. నేను వాళ్ళ దగ్గర ఉన్న పిల్లాడి పెంపకం అంతా నా చేతి మీదే. మూర్తులా నీలాగానే ఉన్నాడని ఆ పిల్లాడి పెంపకం అంతా నేనే చేశాను. యాత్రలకు వెళ్తానంటే డబ్బిచ్చి పంపించారు. కొన్ని యాత్రలనే నా భర్త అస్థికలు కాశీలో కలపడానికి బయలుదేరాను. అవంతా అయ్యాక నేను ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లా డబ్బులు పోగొట్టుకున్నాను. వెళ్ళే దారి లేక డబ్బు సంపాదించుకోవటం కోసం ఈ సత్రంలో ఆగాను. కొంత డబ్బు ఏర్పరచుకుంటే పనిచేసి ఆ డబ్బులతోటి ఏ సార్థవాహంలో బిడారు గుంపుతోటో కలిసి మళ్ళీ నేను మన ఊరు వెళ్ళిపోవచ్చని నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసరికల్లా ఇవి తెల్లబోయాడు ఇతను. అంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఇది వింతగా ఉందిగా. అవును. సరే ఇతను ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళాడు. ఇదేం రాజ్యం, ఉత్కళ రాజ్యం. ఈ ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా ఆ గణపతి కనపడ్డాడు. ఏరా ఏమిటి ఇన్నాళ్ళు అయిపోయింది, నీ కొడుకు పుట్టాడోయ్ అని చెప్తున్నాడు. నా కొడుకు పుట్టాడు అంటే అసలు నువ్వెవడు నేనెవడు, నాకెవడు కొడుకు గిడుకు ఏమీ లేదన్నాడు మణిగుప్తుడు. ఆ గణపతి తెల్లబడి, మైత్యం వచ్చిందా నీకు, యువరాణి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తుంది, పచ్చి బాలింతరాలు, పద పద నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏవో మాట్లాడుకుంటే నీకంత కోపం వస్తే ఎలాగోయ్, తప్పు, పద పద అన్నాడు. ఇతను వదిలించుకున్నాడు. నువ్వెవడో కూడా నాకు తెలీదు, యువరాణి ఎవరో తెలీదు, ఇదేవిడ అక్కడేదో ఒక యువరాణిని తప్పించుకొస్తే ఇక్కడ ఇంకో యువరాణి తగిలింది నాకు అనుకున్నాడు. కానీ తన తమ్ముడి పనేమో ఇది అని అనుమానంగా ఉంది. కొంచెం ముందుకెళ్ళేసరికి అలా సైనికులు పైనుంచి పిల్లాడిని ఎండలో పడుకోబెట్టడానికి బయటికి తీసుకొచ్చిన యువరాణి రాజేశ్వరి ఇతన్ని చూసేసింది. పైనుంచి సైనికుల్ని పంపించింది, అల్లుడు గారు కింద ఉన్నారు తీసుకురండి అని. పైకి తీసుకుపోయారు. తీసుకెళ్తే ఇతను అల్లుడు గారు కాదు, నాకు అసలు తెలియదు అంటాడు. రాజుకు అర్థం కాలే, ఏం చెయ్యాలి వీడిని. సరే భవనంలో చేర్చండి, బయటికి వెళ్ళనివ్వబోకండి అన్నారు. అతను అన్నాడు, నేను ఏ భవనంలోనూ ఉండనండి, నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి, నేను అసలు ఈ ప్రాంతం వాడిని కావాలంటే నా గుర్తులవి నా దగ్గర నా గుర్రంతో పాటు ఉన్నాయి, చూదురు కానీ 2 సైనికులను నాతో పంపండి అన్నాడు. 2 సైనికులతోటి ఇతను సత్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ బామ్మను చూశాడుగా. ఈ దారిలో కనపడిన గణపతి ఇతను వెనకాల వచ్చి ఆ బామ్మను చూసేసరికి తెలబడి, ఓసి బామ్మ ఇక్కడెట్టా ఉన్నావే నువ్వు అన్నాడు. ఒరే గణపతి నువ్వేటా వచ్చావు, ఇదిగో మన రంగరాయుడు అన్నయ్య ఈయన కృష్ణరాయుడని చూపించింది. ఓహో ఇదే జరిగింది, వీళ్ళిద్దరూ ఒకేలా ఉండటం వల్ల యువరాణి కూడా పొరపాటు పడుతోంది. సరే ఇతనికి ఏమనిపించింది, తన తల్లిదండ్రులు సొంత ఊరు వదిలిపెట్టి శత్రువుల భయానికి వేరే ఊళ్ళో వ్యవసాయ క్షేత్రం కొనుక్కుని జీవిస్తుంటే ఇప్పుడు ఆ మాట చెప్తే కుదురుతుందా, మన పరిస్థితి ఏంటో మనకు తెలీదు. నాకు కూడా ఏం తెలీదు, ఆ ముసలావిడ చెప్పిందే కథ, నేను కాదు మా తమ్ముడు అంటే మీ నాన్న ఎవరు అని వస్తుంది కదా. అది చెప్పడం ఇష్టం లేదు ఇతనికి. సరే వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో వెతుక్కోవాలి, రంగరాయలు ఎక్కడున్నాడో. ఈ గణపతి కొద్ది రోజులు వీడి మనసు కుదిరేదాకా నాతో ఉంటాడని రాజ సైనికులకి చెప్పాడు రాజుగారికి.
మేము మాట్లాడుకొని వస్తాం అని చెప్పి సరే రాజుగారు వాళ్ళు ఊరుకున్నారు. పిల్లాన్ని తీసుకొచ్చి పెట్టినా పిల్లాన్ని చూసినా ఏం ఉత్సాహం కలగటం లేదు వాడికి. అబ్బాయికి ఆసక్తి లేదు, అసలు తెలియదు కదా. ఇంతలో ఏమైంది, ఈ రంగరాయలు ఆ రత్నగిరి చేరాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇతను ఊళ్ళోకి రాగానే మణిగుప్తుడు ఊళ్ళోకి వచ్చేసాడని వాళ్ళందరూ ప్రతి వాళ్ళు బాబు ఎప్పుడు ట్రిప్ తీసుకెళ్తారండి అని అడగటం మొదలుపెట్టారు. నేనేం ట్రిప్పు, నేనే ట్రిప్ మీద ఉన్నా, నేనేం చేయగలుగుతాను. అతనికి అర్థం కాల. ఈ మాలతి అని ఆవిడ మాధవసేన తాలూకు చెలికత్తె ఇతన్ని చూడంగానే మీకోసం యువరాణి చాలా బాధపడుతుంది, రాజుగారు మీకు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, మీరేం ఆలోచించకండి రండి అన్నాడు. నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది ఉత్కళ రాజకుమార్తెతోటి, ఈవిడెవరో నాకు తెలియదు అంటాడు. సరే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయిని గుర్తుపట్టలే అతను. కానీ వీళ్ళు చెప్తున్న మాటలను బట్టి చూస్తే అతనికి ఏమనిపించింది, నాకు ఒక అన్నయ్య ఉండాలని చెప్పేవాళ్ళు ఆయన ఎక్కడికో తప్పిపోయాడన్నారు, ఒకవేళ ఇది ఇలాంటిదా ఈ కథ అదేనే అని ఇప్పుడు ఆయన ఇంటి కోసం ఆ మణిగుప్తుడి అసలు మణిభద్రుడి అసలు సొంత ఇల్లేది, అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉంది. నాయనా వచ్చావా, ఇన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళావురా ఆ పెంచుకున్న ఆవిడ. ఇతనికి ఆశ్చర్యం వేసింది. అంటే ఎక్కడ ఏమిటి, మెల్లిగా ఆవిడతో కూర్చుని ఎట్లా వాళ్ళకు ఒక 3 ఏళ్ల శిశువు దొరికాడో కనుక్కున్నాడు. అంటే ఈయన మా అన్నయ్య. సరే ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో తెలియాలి. ఆ రోజులో ఫోన్లా ఏమైనానా, సరే నేను ఫలానా చోటికి వెళ్తున్నాను, ఒకవేళ మా అన్నయ్య కనుక వస్తే అక్కడికి రమ్మని చెప్పి ఇక్కడ చెప్పేసి వాళ్ళతో కలిసి ఉత్కళ రాజ్యానికి ప్రయాణం అయ్యాడు. ఎదురు బదురు వచ్చేసరికల్లా అన్న తమ్ముడు ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు. ఈ రంగరాయలనేమో ఉత్కళ రాజ్యంలోకి ప్రవేశపెట్టారు, ఈ మణిగుప్తుడినేమో ఈ రత్నగిరి రాజ్యంలోకి ప్రవేశించారు. వాళ్ళేమో ఆ కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళతో కనపడిందిగా ముసలావిడ సత్రంలో. ఆవిడేం చెప్పిందంటే, బాబు వీళ్ళు క్షత్రియులే, మీకేం భయం లేదు, వీళ్ళ తండ్రి దేవగిరి ప్రభువు దేవరాయలు, వీళ్ళకి తెలుసు ఆ పేరు, ఆయన రాజభ్రష్టుడైపోయాడు, ఆయన యొక్క కుమారులే వీళ్ళిద్దరూ, ఆయన కూడా ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పేసరికి సరే వెళ్ళిపోయి తల్లిదండ్రిని కలుసుకున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఇతనికి రంగరాయలకు ఒక కత్తి దొరికింది అమ్మవారి వల్ల. ఆ కత్తి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి విజయం సంప్రాప్తిస్తుంది. తమ ఇద్దరి మామగారుల సహాయంతో కొంత సైన్యాన్ని ఏర్పరచుకుని అన్నదమ్ములు ఇద్దరు తమ శత్రువుల మీద దాడి చేసి దేవగిరిని మళ్ళీ స్వాధీనపరుచుకుని తండ్రిని ఆ రాజ్యానికి పంపించి, ఇద్దరు చెరో రాజ్యానికి అల్లుళ్ళుగా ఉన్నారు కదా, ఈ 3 రాజ్యాలు ఇట్లా ట్రయాంగిల్గా ఉంటాయి. ఈ ముక్కోణపు రాజ్యాలని చక్కగా పరిపాలించుకుంటూ హాయిగా ఉన్నారు. దీనికి బేసిక్ ఇతను ఏం చేశాడు, మొట్టమొదట ఇతనికి ఈ దారులన్నీ కొట్టిన పిండి, ఈ 3 రాజ్యాలకి తిరిగే ప్రాక్టీస్ ఉన్నవాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచటం కానీ ఏమీ ఇబ్బంది అవ్వలేదు. ఇద్దరు కుర్రాళ్ళు చెరుకు రాజకుమార్తెని పెళ్లి చేసుకుని సంతానాన్ని కానీ పెద్దవాడయ్యాక ఇతను చేరుకున్నాడు వాళ్ళ అమ్మా నాన్నని, సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్, బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.